అన్ని దానాలలో అన్నదానం ఎంతో గొప్పదని, భక్తుల ఆకలి తీర్చే అన్నప్రసాద వితరణలో భాగస్వాములవుతున్న దాతల సేవలు అభినందనీయమని కాశీ శ్రీకంఠ ఋష్యాశ్రమం స్వామీజీ శ్రీకంఠ బాబాజీ కొనియాడారు. కాకినాడ నగరంలోని రామారావుపేట శివాలయం వద్ద యమునా పుష్కరాలకు వెళ్లే తెలుగు భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ నిత్యావసర సరుకుల వాహనాన్ని బాబాజీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీకంఠ బాలాజీ మాట్లాడుతూ, పంచభూతాలలో ఒకటైన నీటిని ఆరాధించే క్రమంలో 12 ఏళ్లకొకసారి 12 పుణ్య నదులకు పుష్కరాలు జరుపుకోవడం మన సంప్రదాయమని గుర్తు చేశారు. అటువంటి పవిత్రమైన పుష్కరాలలో భక్తులకు అన్నప్రసాదాన్ని అందించడం ఎంతో పుణ్యప్రదమన్నారు. దాతలందరిపై భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. దాతలు టీవీఎస్ఎన్ ప్రసాద్, పి సుబ్రహ్మణ్యేశ్వరరావు మాట్లాడుతూ, తాము గత 4 సంవత్సరాలుగా శ్రీకంఠ ఋష్యాశ్రమం ఆధ్వర్యంలో పుష్కరాలకు వెళ్లే భక్తుల కోసం నిత్యావసర సరుకులను సమకూరుస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది జూన్ 2వ తేదీ నుండి జూన్ 13 వరకు జరగనున్న యమునా నదీ పుష్కరాల కోసం 7 టన్నుల బియ్యం, పప్పులు, ఉప్పులు, ఇతర నిత్యావసర సరుకులను పంపిస్తున్నట్లు వెల్లడించారు. ఈ బృహత్తర కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నారాయణమూర్తి, పొన్నగంటి సత్యనారాయణ, చొక్కా నానాజీ, ఇంద్రం శ్రీనివాసరావు, వెంకన్నబాబు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశిష్టవృద్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం నమః. కాశీ మహాక్షేత్రంలో శ్రీకంఠ ఋష్యాశ్రమాన్ని ఏర్పాటు చేసి అన్ని వర్గాల వారికి వసతి భోజనం కల్పిస్తూ ఉన్నాం. అలాగే పంచభూతాల్లో ముఖ్యమైన నీరు, ఆ నీటికి మనం పుష్కరాల పేరుతో మరి ఉత్సవాలు చేస్తూ ఉంటాం. మన మహర్షులు నిర్ణయించిన ప్రకారం 12 నదులకి పుష్కరాల పేరుతో 12 సంవత్సరాలకు ఒకసారి చెప్పిన మరి ఉత్సవాలు చేస్తూ ఉంటాం. అలా ఎక్కడ పుష్కరాలు జరిగినా అక్కడ తెలుగువారి కోసం అన్న ప్రసాద వితరణ చేస్తూ ఉన్నాం. ఇప్పటికి 4 పుష్కరాలు చేస్తూ ఉన్నాం. మరి 2023లో కాశీ మహాక్షేత్రంలో గంగా పుష్కరాలకి, 2024లో నర్మదా పుష్కరాలకి ఓంకారేశ్వరం ఉజ్జయినిలోనూ, అలాగే సరస్వతీ నదీ పుష్కరాలకు బద్రీనాథులను కూడా అన్నదాన మహాయజ్ఞాల పేరుతో అందరికీ కూడా మన తెలుగువారు అందరికీ కూడా అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది. ఆ క్రమంలో ఈ సంవత్సరం జూన్ 2 నుంచి జూన్ 13 వరకు మరి యమునా పుష్కరాలు జరుగుతూ ఉన్నాయి. ఆ పుష్కరాల సందర్భంగా మన శ్రీకృష్ణుడు పుట్టిన మధురా బృందావనం అనే ప్లేస్లో మరి యమునా పుష్కరాల సందర్భంగా అక్కడికి వచ్చే భక్తులందరి కొరకు కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అందులో భాగంగా మరి ఎందరో భక్తులందరూ కూడా దాతలు సహకరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కాకినాడ పట్టణం నుండి ప్రతి సంవత్సరం కూడా బియ్యము, పప్పులు, ఉప్పులు అన్నీ కలిపి 20 టన్నులు, 10 టన్నులు అలా పంపిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం అన్నీ కలిపి బియ్యం 3 టన్నులు, పప్పులు, ఉప్పులు, నూనెలు, బల్లలు అన్నీ కలిపి మరి కాకినాడ నుంచి సుబ్రహ్మణ్యం గారు, అలాగే ప్రసాద్ గారు, వారి స్నేహితులు, వారి బంధువులతో అందరి చోట కలెక్ట్ చేసి ఈ సంవత్సరం మరి 7 టన్నుల సరుకుల్ని పంపించడం జరుగుతుంది. ఆ సరుకుల లారీనే వేళ ప్రారంభించి దాన్ని పంపిస్తూ ఉన్నాం. ఓం నమః శివాయ. కాశీ శాస్త్రానికి స్టార్ట్ చేసాము. ఇప్పటికి 4 సంవత్సరాలు అయింది. 4వ పుష్కరాలకి గురువు గారు చేసేటువంటి కార్యక్రమాలకి కాకినాడ నుంచి సుబ్రహ్మణ్యం గారు, నేను మరియు మా బృందం అంతా కలిపి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఇలాగా ప్రతి సంవత్సరం చేయాలని గురువు గారు అడగడం జరిగింది. మా సాయశక్తులు చేస్తామని చెప్తాము. ఓకే. నా పేరు పాడిశెట్టి సుబ్రహ్మణ్యేశ్వరరావు అండి. నేను స్టేట్ పద్మశాలి అసోసియేషన్ సెక్రటరీ అండి. ప్రతి సంవత్సరం కూడా 2023 నుంచి పుష్కరాలు ఎక్కడ జరిగినా 12 సంవత్సరాలు మేము పంపిస్తామని ప్రసాద్ గారు, నేను కలిపి మా మిత్ర బృందం అందరం కలిపి ఒక మాట అనుకొని అప్పటి నుంచి కూడా 4 ఇయర్స్ అండి ఇది. ప్రతి సంవత్సరం 20 టన్నులు, 15 టన్నులు అక్కడ అవసరాన్ని బట్టి ఐటెం పంపిస్తున్నాము. స్వామీజీ గారు, శ్రీకంఠ బాబాజీ గారు అక్కడ దగ్గర ఉండి వచ్చిన మన తెలుగువారు అందరికీ అన్న వితరణ చేస్తున్నారు. దానికి చాలా ఆనందకరం. దీనికి మా ఫ్రెండ్స్, మా రోటరీ ఫ్రెండ్స్, మా సర్కిల్ అందరూ కూడా తిరిగి సహకరిస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా.